హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పూల్ మకానా గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, గోంగూర కట్లు 2, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి. ఆకు వలుచుకొని ఇలా పెట్టుకోవాలండి, కడిగి శుభ్రంగా. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు పూల్ మకానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలన్నమాట. లైట్గా వేపుకుంటే సరిపోద్దండి, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేలాగా. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టుకోవాలి, 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి, గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర అయితే ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇప్పుడు మిక్సీ పట్టించుకోవాలి, మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న పూల్ మకానీలో హాట్ వాటర్ వేసుకోవాలండి, 1 గ్లాస్ హాట్ వాటర్. 5 మినిట్స్ అలా సోక్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయ 4 వేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి, కరివేపాకు, ఉల్లిపాయ 1 తీసుకోవాలండి, కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఒకసేపు అలా ఫ్రై చేసుకోవాలండి. మిక్సీ పట్టించిన గోంగూర పేస్ట్ అండి వేసేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలండి, కారం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, సాల్ట్ తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదండి పూల్ మకానా, వాటర్ అంతా తీసేసి ఇప్పుడు వేసుకోవాలండి. గోంగూరలో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. చూసుకోవాలండి. కూర అయితే రెడీ అయిపోయింది. గోంగూర పూల్ మకానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.